శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. తిరుప్పావై పాశురాలలో అద్భుతమైన ఒక సందేశం కూడారై ఉత్సవం అనే పేరిట పూర్వజ్ఞానం అపూర్వంగా మనకు అందించింది. స్వామి సేవలో భక్తకోటికి పుణ్యం లభించే విధంగా మనమందరం కూడా పుణ్యబలం పెంచుకునే విధంగా ఏర్పాటు చేసే విశేష ఉత్సవం కూడారై ఉత్సవం. ఆలయాలలో స్వామి సేవలో విశేషంగా నైవేద్యములను ఈ రోజున సమర్పించాలి. స్వామికి ప్రీతికరంగా పెరుగన్నము బాలభోగము అనే సంప్రదాయంతో ఉన్నటువంటి ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించేటటువంటి విధానం ఈ ఉత్సవం కారణంగానే ప్రారంభమైంది అంటారు పరిశీలకులు. చిన్నారి బాలబాలికలకు ఆనందం కలిగించే విధంగా ఈ ధనుర్మాసం అంతా కూడా సూర్యోదయానికంటే పూర్వమే ప్రతిరోజు కూడా వివిధములైన పదార్థములతో కాకుండా పెసరపప్పు, బియ్యము, మిరియముల పొడి, నెయ్యి వీటితో చేసేటటువంటి పొంగలి, బెల్లము కూడా కలిపిన తీయటి పొంగలి వీటితో కాలం గడిపిన తదుపరి విశేషంగా ఈ ఉత్సవం కూడారై ఉత్సవాన్ని స్మరించుకుంటూ పెరుగన్నము అలాగే ఇతరములైన అనేక పదార్థములు పులిహోరలు షెండెలు అనేకములను ఆలయాలలో ఈ రోజున విధివిగా నివేదనలుగా సమర్పిస్తారు. బాలభోగం అనే పేరిట స్వామికి ప్రీతికరంగా వెన్న అన్నము, పాల అన్నము అలాగే పంచభక్ష్య పరమాన్నములను ప్రత్యేకంగా పంచామృతాభిషేకము ఇలా వివిధ ఉత్సవములను కూడారై ఉత్సవం అనే పేరిట ఘనంగా నిర్వహిస్తారు. ద్వాదశి తిథి సమేతంగా ఈ ఉత్సవం రావడం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా మనం స్మరించుకోవాలి. ఆలయ నిర్వాహకుల నియమితమైన పరిమితుల మేరకు ఈ ఉత్సవాన్ని అనేక రోజులలో కూడా నేటి కాలంలో వివిధ సందర్భాలలో వివిధ ఆలయాలలో నిర్వహిస్తూ వస్తున్నారు. 26, 27, 28, 29 ఈ 4 పాశురాలు నిర్వహించేటటువంటి రోజున ఏ రోజున అయినా స్వామి సేవలో కూడారై అనే పేరిట వివిధములైన నివేదనలను సమర్పించవచ్చు. ఈ విధంగా చెప్పబడ్డ పెరుగన్నం అనే పేరిట చెప్పబడ్డ ఆ బాలభోగాన్ని కూడా సమర్పించవచ్చు అనే సంప్రదాయం కూడా ఉన్న నేపథ్యంలో ఒకే ఒక్కసారి పరమాత్ముడు తన చేతిలో ఎవరైనా ఏదైనా అందిస్తే ఆ పదార్థాన్ని తిన్నటువంటి మధుర ఘట్టం భాగవతంలోనే మనకు కనిపిస్తుంది. గోవర్ధన పర్వతాన్ని పూజించాలి, గోవర్ధన పర్వతానికే ప్రదక్షిణలు చేయాలి, సకుటుంబంగా సపరివారంగా ఆబాల గోపాలంగా అక్కడ అందరం కూర్చొని భోజనాలు చేయాలి, పెరుగన్నం తినాలి. గోగోప గోపి జన మధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం అనే జ్ఞానాన్ని మనకు అందించినటువంటి కృష్ణ పరమాత్ముడు యశోద నందులతో కలిసి గోగోప గోపికలతో కలిసి ఆ గోవర్ధనగిరి పర్వతం సమీపంలోనికి వెళ్ళి ప్రదక్షిణ చేసి అనంతరం వారు చేతికి అందిస్తే ఇలా స్వీకరించిన అద్భుతమైన దృశ్యాన్ని ఈ రోజున ప్రతి ఆస్తికుడు జ్ఞాపకం తెచ్చుకోవాలి అని కూడా బోధిస్తుంది తిరుప్పావై. చేత వెన్న ముద్ద చెంగలవ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి ఈ పద్యాన్ని ఈ శ్లోకాన్ని ఈ భావాన్ని కూడా స్మరించుకున్నట్లయితే ఇలాంటివి అనేకం. కృష్ణుడు అనగానే మనకందరికీ అవ్యక్తమైన ఒక ఆనందం లోనుంచి అలా బయటికి ప్రవహిస్తుంది, ఆనందం కలుగుతుంది. ఒక నెమలిపించం, ఒక మురళి, ఒక పూలదండ, ఒక వెన్న ఇవి కనిపిస్తే మనకు కృష్ణుడి జ్ఞాపకం వచ్చి తీరతాడు. కృష్ణుడిని స్మరించుకోవడం కోసమే ఈ ఉత్సవం. చిన్నారి బాలబాలికలకు ఆనందం కలిగించే విధంగా పెరుగన్నమును విశేషంగా వారికి అందిస్తే సంపూర్ణమైన కృష్ణుని అనుగ్రహం మనకు లభిస్తుంది. ద్వాదశి వ్రత పుణ్య ఫలం కూడా మనం పొందగలుగుతాం. విషయాలు తెలుసుకుందాం, పాటిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ జయం. శుభమస్తు.